ఉంటుంది? ఎవరేమనుకున్నా కానీ మనం పద్ధతే అయినప్పుడు మనకు పద్ధతే. అందుకే ఎవ్వరు అమ్మాయిలు భయపడొద్దు చెప్తున్నా. మీరు మంచి పద్ధతిగా ఉండండి. ఎవ్వరు ఏమనుకున్నా సరే మీరు పట్టించుకోకండి. మీ పేరెంట్స్కి కూడా గుర్తుపెట్టుకోండి, మీ అన్నదమ్ముళ్ళు కూడా మీ విషయంలో బాధపడతారు. ఏందా చెల్లె విషయంలో అక్క విషయంలో ఇట్లా ఎందుకు జరిగిందా అని అన్నదమ్ముళ్ళకి బాధ అనిపిస్తుంది, తల్లిదండ్రులకి బాధ అనిపిస్తుంది తెలిస్తే. కానీ మీరు అమ్మాయిలు, మీరు మీ అమ్మ మీ నాన్నకి మీ అన్నదమ్ముళ్ళకి ఆ ధైర్యం చూపియాలి. అరే మా చెల్లె ఎదుర్కొంటుందిరా, మా చెల్లె ఈ ప్రాబ్లం ఎదుర్కొంటుందిరా, ఒక్కొక్కరికి ఇచ్చి పాడేస్తుంది అన్న ధైర్యం మీ అన్నకు మీరు ఫేస్ టు ఫేస్గా చెప్పకుండా సరే మీ లైఫ్లో మీరు చూపించాలి మీ అన్నకి. అలా ఎవడెవడైతే ఇట్లా నెగిటివ్గా రూమర్ క్రియేట్ చేసిండ్రో, నెగిటివ్గా లైఫ్లో మర్చేద్దామని స్పాయిల్ చేసిండ్రో వాళ్ళ జోలికి నేను పోను, వాళ్ళ మొహం మీద నేను ఒక మాట అనను. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన టిట్ ఫర్ టాట్ అయితే నేను ఇస్తా అన్న ధైర్యం మీ అన్నకు మీ తమ్ముడికి మీరు తెప్పియాలి. ఆ దమ్ము మీకు ఉండాలి. ఎందుకు? చదువుకుంటున్నారు కదా, ఆ ధైర్యం మీకు ఉండాలి అంటే సత్యంగా నిజాన్ని నమ్ముకొని ఉండాలి. ఓకేనా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం, మీ లైఫ్లో గోల్స్ కోసం మీరు మంచిగా ఉండాలి. ఓకేనా? జై శ్రీ మహాకాల్. ఆదేశ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.